నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నే కార్తీక్ కర్వ. వంచన కుట్ర, మోసం దగ, కుయుక్తి పన్నాగం, ద్రోహం కపటత్వం, వెన్నుపోటు కుటిలత్వం, ఇలా ఎన్ని పదాలనైనా ఉపయోగించండి. వీటన్నింటినీ అటు రాజకీయాల్లోనూ ఇటు పరిపాలనలోనూ సమర్థవంతంగా వాడేగల పొలిటికల్ పర్సనాలిటీ దేశంలో ఒకే ఒకటి ఉంది. ఆయనే చంద్రబాబు నాయుడు. ఎన్నికల హామీలను తొంగలోకి తొక్కడం, పాలనలో వైఫల్యాలు, అదుపు తప్పిన శాంతి భద్రతలు, వీటన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్, ఇవన్నీ కాక దిక్కుమాలిన కుట్రలు. ఓవైపు ఎడాపెడా అప్పులు చేస్తూనే ఉన్నారు, మరోవైపు విద్యుత్ ఛార్జీల షాకులు ఇస్తూనే ఉన్నారు. వేల కోట్ల రూపాయలు అమరావతికి గుమ్మరించడానికి తహతహలాడుతూనే ఉన్నారు. వీటన్నింటి మధ్య సంక్షేమం జాడా లేదు, అభివృద్ధి ఊసు లేదు. ఇప్పుడు దావోస్ దాకా వెళ్ళి మరి ఆంధ్రప్రదేశ్ని అవమానిస్తే కానీ చంద్రబాబు అనుకో శాంతించలేదు. బాబు ఏలుబడిలోని ఏపీ పేరు చెబితేనే పారిశ్రామికవేత్తలు పారిపోయే పరిస్థితి తీసుకొచ్చిన చంద్రబాబు పాలనతో వేగలేక 5.5 కోట్ల మంది ప్రజలు అల్లాడిపోతున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఎన్నికలకు ముందు ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్నెన్ని మాయమాటలు చెప్పారు, అరచేతిలో వైకుంఠం చూపించారు కదా. మరి గెలిచిన తర్వాత చేస్తోందేంటి? ఇంటింటికి నరకాన్ని పరిచయం చేస్తున్నారు, అబద్ధాలకు రెక్కలు కడుతున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు, హామీలను తుంగలోకి తొక్కేశారు. మనసు దగా, మాట దగా, పాలన దగా దగా అన్నట్లుగా సాగుతున్న కూటమి సర్కార్ కుతంత్రాలను చూసి చంద్రబాబు విజనరీ ముసుగు తీసేసింది దావోస్. చంద్రబాబు ఎంతటి ఫెయిల్యూర్ లీడరో దావోస్ సమ్మిట్ బయటపెట్టేసింది. అటు చూస్తే ఎడాపెడా అప్పులు చేసేస్తున్నారు, కానీ సంక్షేమానికి ఖర్చు పెట్టరు, అభివృద్ధికి ఖర్చు పెట్టరు. అమరావతి పేరు చెప్పి కొత్త స్కీములతో స్కాములకు పదును పెడుతున్నారు. సూపర్ 6ని నమ్మిన పాపానికి ఏపీ ప్రజలకు మిగిలింది నాన్ స్టాప్ సూపర్ షాక్స్. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు, కుట్రలు, కుతంత్రాలు ఏపీ భవిష్యత్తుకు శాపంగా మారాయి. పాలకుడిగా మాత్రమే కాదు, ఇప్పటిదాకా ఏ విజనరీ ముసుగులో దాక్కొని ప్రజలను చంద్రబాబు మోసం చేస్తూ వచ్చారో ఆ దార్శనికత విషయంలోనూ దేశమంతా సిగ్గుపడేలా తన ఘనతను దావోస్ లో చాటుకుంది చంద్రబాబు బృందం. పాలన నుంచి శాంతి భద్రతలను పరిరక్షించడం దాకా, అభివృద్ధి నుంచి పెట్టుబడులను ఆకర్షించడం దాకా అన్ని కోణాల్లో కూటమి సర్కార్ వైఫల్యాలు ఏపీని చీకట్లోకి నెట్టేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు ఎవ్వరూ ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి కనీసం ఆసక్తిని చూపించలేదంటే, ఎంఓయూలు చేసుకోవటానికి కూడా ముందుకు రాలేదంటే ఏపీలో సాగుతున్న ఆటవిక పాలన పారిశ్రామిక వర్గాల్లో ఎంత భయాందోళనలు పుట్టించిందో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబుకు మించిన విజనరీ ఈ దేశంలోనే లేడని అసత్య కథనాలతో నిత్యం ప్రజలను మోసం చేసే ఎల్లో మీడియా కూడా దావోస్ లో చంద్రబాబుకు ఎదురైన తిరస్కారాన్ని కవర్ చేయలేకపోయింది. తెలంగాణ, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షిస్తే బీహార్ లాంటి రాష్ట్రం కూడా వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించింది. కానీ చంద్రబాబు, లోకేష్ 4 రోజులు ఎంత ప్రాధేయపడ్డా ఒక్క పారిశ్రామికవేత్త కూడా ఏపీలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాలేదు. తెలంగాణలోనేమో దావోస్లో తెలంగాణ రైజింగ్ పెట్టుబడులు వెల్లువెత్తిన పెట్టుబడులను రాస్తే, అదే ఏపీ గురించి త్వరలో శుభవార్త, ఇది మా ఏపీ బ్రాండ్ అని చంద్రబాబు గురించి చులకనగా రాసినటువంటి ఈనాడు పత్రిక. మరి అలాగే ఇంకో పత్రిక ఆంధ్రజ్యోతి వారు బ్రహ్మాండమైనటువంటి టైటిల్స్ పెట్టారండి. ఆంధ్రజ్యోతి వారు ఇది చూడాలి మీరంతా. దావోస్ ధమాకా. ఆంధ్రజ్యోతి తెలంగాణ పత్రిక ఇది. ఏంటి? ఆంధ్రజ్యోతి తెలంగాణ పత్రికలో తెలంగాణ ప్రభుత్వం గురించి దుమ్ము రేపిన తెలంగాణ బృందం. చదవండి ఇది బాగా. సుమారుగా 1,78,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారని దుమ్ము రేపిన తెలంగాణ బృందం, దావోస్ ధమాకా. అదే ఆంధ్రజ్యోతి ఏపీలో హెడ్డింగ్, మళ్ళీ ఏపీ బ్రాండ్. కూడబలుకొని ఏం రాయాలో అర్థం ఒక ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళిద్దరూ సాయంత్రం పూట మాట్లాడుకొని ఏం రాద్దాం అని, సరే ఏపీ బ్రాండ్ అని రాద్దామని ఇద్దరు ఒకే మాట మాట్లాడుకొని. నాకు మించిన విజనరీ దేశంలోనే ఎవ్వరూ లేరు. సంపద సృష్టించడంలో నాకు మించిన నైపుణ్యం మరే రాజకీయ నాయకుడికి లేదు. 4 దశాబ్దాలకు పైగా చంద్రబాబు నోట ఈ డైలాగ్స్ వినటమే తప్ప ఆచరణలో మాత్రం ఆ విజన్ని, ఆ సంపదను చూసిన వాళ్ళు ఎవ్వరూ లేరు.
ఇప్పుడు దావోస్ వేదికగా చంద్రబాబు ఎంత గొప్ప విజనరీనో మరోసారి ప్రపంచానికి తెలిసిపోయింది. 7.5 నెలల పాలనలో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు, చేస్తూ వచ్చిన కుట్రలు అన్నీ ఇన్ని కావు. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఏపీలో విధ్వంస పాలనకి, హింస రచన, ధ్వంస రచనకి తెరతీసిన చంద్రబాబు అండ్ కో అధికారం చేపట్టగానే ఆంధ్రప్రదేశ్ ని అరాచక ప్రదేశ్ గా మార్చేస్తూ ఆటవిక పాలనను ప్రారంభించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ని అప్పుల ప్రదేశ్ గా మార్చేయాలని కూటమి సర్కార్ కంకణం కట్టుకుంది. కేవలం 6 నెలల వ్యవధిలో ఏపీ ప్రభుత్వం చేసిన అప్పెంతో తెలుసా? అక్షరాల 1,19,000 కోట్ల రూపాయలు. మీరు విన్నది నిజమే. ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలు లేదు, జగన్ ప్రభుత్వంలో ప్రారంభించిన పథకాల కొనసాగింపు లేదు. మరి 1,19,000 కోట్ల రూపాయలు ఏం చేశారు? ఎక్కడ ఖర్చు పెట్టారు? ఎవ్వరికీ తెలియదు. అదే సమయంలో అమరావతిలో రియల్ ఎస్టేట్ భూమిని క్రియేట్ చేయడానికి నానా తిప్పలు పడుతున్న చంద్రబాబు అండ్ కో అప్పుగా తెచ్చిన 1,000 కోట్ల రూపాయలను అమరావతి పాలు చేస్తున్నారు. అమరావతి కోసం తొలి దశలో 52,000 కోట్లు అవసరమని టీడీపీ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ 15,000 కోట్ల అప్పు మంజూరు చేశాయని అదే ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాకుండా హడ్కో నుంచి 11,000 కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ సంస్థ నుంచి 5,000 కోట్ల రుణాన్ని సమీకరించేందుకు సిఆర్డీఏను అనుమతిస్తూ రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది. ఈ మేరకు ఉత్తర్వులను కూడా ప్రభుత్వం జారీ చేసింది. అలాగే మిగతా 21,000 కోట్ల రుణ సమీకరణకు కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా సిఆర్డీఏను ఉత్తర్వుల్లో ప్రభుత్వం ఆదేశించింది. అంటే అప్పుల భారం ఏపీ ప్రజలది. ఆ సొమ్మంతా తీసుకెళ్లి అమరావతిలో గుమ్మరిస్తారన్నమాట. అంతా చేసినా అమరావతిలో రియల్ ఎస్టేట్ భూమి రాదంటే రాదని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా అర్థమైపోయింది. మరోవైపు అమరావతి నిర్మాణం పేరుతో ఎన్ని స్కామ్లకు చంద్రబాబు అండ్ కో స్కెచ్ గీసిందో అన్న చర్చ కూడా తెలుగు తమ్ముళ్ల మధ్య జోరుగా సాగుతోంది. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాల్లో మరో ముఖ్యమైంది కాదు, ఇది వైఫల్యం కాదు, కుట్ర. ప్రజలను హేళనగా చూస్తూ పనిన కుతంత్రం. అదే ఎన్నికల హామీల ఎగవేత. ఎన్నికల వేళ అరచేతిలో వైకుంఠం చూపించిన కూటమి ప్రభుత్వం ఎన్నికల ఏరు దాటగానే హామీల తెప్ప తగలేసింది. ఓ ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఏటా 15,000 చొప్పున ఇస్తామని చెప్పినా తల్లికి వందనం ఊసే లేదు. దీనికోసం 46 లక్షల మంది తల్లులు ఎదురు చూస్తున్నారు. ఏటా 20,000 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తామన్న అన్నదాత సుఖీభవ పథకం ఎటు పోయిందో తెలియక 54 లక్షల మంది అన్నదాతలు ఉసూరుమంటున్నారు. 19 నుంచి 59 ఏళ్లలోపు మహిళలందరికీ ఏటా 18,000 చొప్పున ఆడబిడ్డ నిధి కింద ఆర్థిక సాయం అందజేస్తామని సూపర్ 6 హామీల్లో చంద్రబాబు పేర్కొన్నారు. 1,80,00,000 మంది మహిళలు దీనికోసం ఎదురు చూస్తున్నారు. యువతకు ఉద్యోగాలు లేదంటే నెలకు 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్న చంద్రబాబు హామీ నీటిలో కలిసిపోయింది. రాష్ట్రంలో 1.60 కోట్ల కుటుంబాలు ఉండగా ఒక్కొక్కరికి 3,000 చొప్పున నెలకు 4,800 కోట్లు అవసరం. అంటే ఏడాదికి 57,600 కోట్లు ఖర్చు అవుతుంది. బడ్జెట్లో ఇందుకు ఒక్క పైసా విదల్చకపోవటాన్ని బట్టి నిరుద్యోగ భృతి లేదని తేలిపోయింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ తెగ ఊదరగొట్టిన చంద్రబాబు అండ్ కో ఈరోజు ఆ ప్రస్తావనే తేవటం లేదు. కమిటీలు, పరిశీలన అంటూ దిక్కుమాలిన సాకులు చెప్తూ కాలం వెళ్లబోస్తున్నారు. అప్పుడే 1,00,000 కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేశారు. పారిశ్రామికవేత్తలు ఏపీ పేరు చెప్తేనే పారిపోయేలా చేశారు. ఎన్నికల హామీలను తుంగలో తొక్కి పారేశారు. కేవలం 7.5 నెలల వ్యవధిలోనే తమ వైఫల్యాలతో, కుట్రలతో చంద్రబాబు ప్రభుత్వం ఏపీని చీకట్లోకి నెడుతున్న తీరు చూసి దేశమంతా నివ్వెరపోతోంది. పాలకుడి వైఫల్యం ఖరీదెంత? వెలకట్టలేనంత, ఓ తరం వెనుకబాటులోకి నెట్టివేయబడేంత. మరి ఆ వైఫల్యాలకు కుట్రలు, కుతంత్రాలు తోడైతే ఏమవుతుంది? రాష్ట్రం రావణ కాష్టం అవుతుంది. రాష్ట్ర భవిష్యత్తు చీకటిమయం అవుతుంది. ప్రజల ఆశలు, కలలు, ఆకాంక్షలు అన్నీ నిరంతరం వెక్కిరింతకు గురవుతాయి. ఇప్పుడు ఏపీలో జరుగుతోంది అది. లక్షల మంది ప్రజలు వరద నీటిలో తినడానికి తిండి లేక, తాగడానికి గుక్కెడు నీళ్లు లేక అల్లాడుతుంటే పబ్లిసిటీ స్టంట్స్ చేసి పరవశించిపోయిన ఘనత చంద్రబాబుది. తన డైవర్షన్ పాలిటిక్స్ కోసం, తన రాజకీయ స్వార్థం కోసం ఏకంగా ఆ దేవదేవుడి దివ్య ప్రసాదం మీదే కుట్రలు చేసిన నీచ చరిత్ర చంద్రబాబుది. పీడకల లాంటి ఓ దారుణాన్ని మర్చిపోకముందే మరో అమానుష కుట్రతో ఏపీ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది కూటమి సర్కారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలకు, కుట్రలకు ఏపీ ప్రజలు అనుభవిస్తున్న నరకం అంతా ఇంత కాదు. 7.5 నెలల చంద్రబాబు పాలనలో ఏపీ ప్రజలు భయంతో వణికిపోయిన ఘటనలు ఎన్నెన్నో. అందులో ఒకటి విజయవాడను ముంచెత్తిన వరదలు.
విజయవాడని వరదలు ముంచెత్తడం వెనుక ఉన్నది మాత్రం ప్రకృతి ప్రకోపం కాదు, పాలకుల కుట్ర, నిర్లక్ష్యం. ప్రజలకు ఏమైతే ఏమైందిలే అన్న చిన్న చూపు, ప్రజల ప్రాణాల మీద ఏహ్యభావం. లేకపోతే కేవలం చంద్రబాబు అక్రమ నివాసాన్ని వరద ముంపు నుంచి కాపాడటానికి లక్షల మంది ప్రజలను బలి చేయటానికి సిద్ధమవుతారా? వారం రోజులకు పైగా లక్షల మంది వరద బాధితులు ఆకలి కేకలు వేయటానికి కారణం పాలనా వ్యవస్థ పూర్తిగా విఫలం కావటమే. నోరు తెరిస్తే నేను విజనరీ, నన్ను మించిన విజనరీ లేడని దశాబ్దాలుగా ఊదరగొట్టే చంద్రబాబు పాలనలో విజయవాడ విలయవాడగా మారిపోయింది. కరకట్ట మీద తన అక్రమ నివాసం వరద నీటిలో మునిగిపోకుండా చూడటానికి వరదని విజయవాడకు మళ్లించారన్న కుట్ర కోణం విజయవాడ వాసులను ఇప్పటికీ ఉలిక్కి పడేలా చేస్తూనే ఉంది. వారం రోజుల పాటు లక్షల మంది వరద నీటిలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ కాలం గడిపితే సహాయక చర్యలను పరుగులు పెట్టించాల్సిన పాలనా వ్యవస్థ చేతులెత్తేసింది. స్వయంగా చంద్రబాబే పబ్లిసిటీ స్టంట్స్ చేస్తూ మీడియాకి పోజులిస్తూ వరద నీటిలో ఫీట్స్ చేస్తే ఇక అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన ఎలా చర్యలు తీసుకుంటుంది? వారం తర్వాత వరద తగ్గుముఖం పట్టినా ఇప్పటికీ ఆ వరద చేసిన నష్టం నుంచి లక్షల మంది ప్రజలు కోలుకోలేదు. ఆర్థికంగా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. సర్వం కోల్పోయిన వాళ్లు బతుకుబండి లాగటం ఎలాగో అర్థం కాక అల్లాడుతూనే ఉన్నారు. చంద్రబాబు వంచన రాజకీయాలకు తన మన భేదం లేదన్న సంగతి ప్రపంచం మొత్తానికి తెలుసు. కానీ తన మన భేదమే కాదు, చివరకు ఆ భగవంతుణ్ణి కూడా తన కుట్రల్లోకి లాగి పారేసే నీచ స్వభావాన్ని చూసి దేశమంతా విస్తుపోయింది. దశాబ్దాలుగా అలవాటైన పనే కదా, ఎవరినైనా సరే తన ప్రయోజనాల కోసం ముంచేయటం అనుకున్నారేమో. ఏకంగా ఆ దేవదేవుడి జోలికే వెళ్లారు చంద్రబాబు. ఏకంగా ఆ వెంకటేశ్వర స్వామి చుట్టూనే నీచ రాజకీయం చేసేశారు. తిరుమల దివ్య ప్రసాదం పవిత్రతనే అపవిత్రం చేసే మహాపాతకానికి ఒడిగట్టారు. జగన్నే అప్రతిష్ట పాలు చేయాలన్న కుట్రతో ఎంత వేగంగా ఆ భగవంతుణ్ణి అపహాస్యం చేసే పాపానికి తెగబడ్డారో అంతే వేగంగా హిందూ సమాజం, దేశ ప్రజలు చంద్రబాబు పన్నాగాలను పసిగట్టేశారు. ఆ కలియుగ వైకుంఠం విశిష్టతను అపహాస్యం చేసిన నీచ రాజకీయ నాయకుడిగా తన పేరుని పాపపు అక్షరాలతో చరిత్రలో లిఖించుకున్నారు చంద్రబాబు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అప్రతిష్ట పాలు చేయాలి. తన 100 రోజుల అరాచక పాలన నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలి. ఈ 2 కుట్రలను అమలు చేయటానికి ఏకంగా 7 కొండల వాడినే పావుగా వాడుకోవాలన్న చంద్రబాబు పన్నిన పన్నాగం భక్తజన కోటి నివ్వెరపోయేలా చేసింది. కలియుగంలో భక్తులను అనుగ్రహించటానికి, ఆదుకోవటానికి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే ఈ భూమి మీద వేంచేయటానికి తిరుమలను ఎంచుకున్నారు. ఆ దేవదేవుడు ఆంధ్రప్రదేశ్లో కొలువై ఉండటం రాష్ట్రానికి ఒక వరం, అనుగ్రహం. ఆ దేవదేవుడి దగ్గర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేయాల్సిందేంటి? స్వామి, అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసే నా నీచ బుద్ధిని మార్చమని వేడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను, అభివృద్ధిని కొనసాగించే విఘ్నతని ప్రసాదించమని కోరుకోవాలి. ప్రజలు అధికారాన్ని ఇచ్చింది రాక్షస పాలన చేయటానికి కాదన్న ఇంగిత జ్ఞానం ఇవ్వు తండ్రి అని వేడుకోవాలి. రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే దుర్బుద్ధిని పోగొట్టమని కోరుకోవాలి. కానీ చంద్రబాబు చేసిందేంటి? ఆ 7 కొండల వాడినే తన కుట్రలో పావుగా మార్చి జగన్ను అప్రతిష్ట పాలు చేయటానికి వాడని నెయ్యి మీద, తయారు కాని లడ్డూ మీద, జరగని తప్పు మీద పచ్చ పన్నాగాలు పన్నేశారు. ఇటు దేశ ప్రజలతో పాటుగా అటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తజన కోటి ఈ కుట్రను తిప్పికొట్టడంతో అడ్డంగా దొరికిపోయారు చంద్రబాబు. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యాలు ప్రజల ప్రాణాల మీదకే తెచ్చేస్తున్నాయి. అందుకు విజయవాడ వరద నుంచి 6 శ్రీవారి భక్తులను పొట్టన పెట్టుకోవటం దాకా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ప్రతిరోజు 1,00,000 మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా శ్రీనివాసుడి దర్శన భాగ్యం కలిగేలా చేసే శక్తి, సామర్థ్యాలు టీటీడీ సొంతం. ఇక బ్రహ్మోత్సవాల సమయంలో అయితే రోజు 2 లక్షల మందికి పైగానే భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. అయినా సరే ఒక్క భక్తుడికి కూడా చిన్న అసౌకర్యం కలగకుండా చూసుకోవటం టీటీడీకి మాత్రమే సాధ్యం. అలాంటి టీటీడీ కేవలం 2,000 మంది భక్తుల రద్దీ నిలువరించలేని దుస్థితికి పడిపోయింది. వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్ల కోసం వచ్చిన భక్తులను గంటల పాటు బంధించినంత పనిచేసి చివరకు 6 భక్తుల ఉసురు తీశారు. దీనికి కారణం టీటీడీ బోర్డులో చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన రాజకీయ నియామకాలే. తన ఆటవిక పాలనతో ఆంధ్రప్రదేశ్ను అరాచక ప్రదేశ్గా మార్చేసిన చంద్రబాబు చివరకు టీటీడీ బోర్డును కూడా నిర్వీర్యం చేసి పారేశారు. అత్యంత శక్తి సామర్థ్యాలు, సేవాభావం కలిగిన టీటీడీని అసమర్థుల పాలు చేసేశారు. తన నిర్లక్ష్యం కారణంగా 6 భక్తుల ప్రాణాలు పోతే
చింతించటం తప్ప ఏం చేయలేమని నిస్సిగ్గుగా చెప్పేసి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చేతులు దులుపుకుంటే క్షమాపణలు చెబితే చేసిన పాపం పోతుందని పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త మార్గం కనిపెట్టేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా 7.5 నెలల కూటమి పాలనలో ఎన్నో ఘోరాలు, ఎన్నెన్నో దారుణాలు. ప్రజలను కాపాడాల్సిన పాలకులే వాళ్ళని అక్రమ అరెస్టులకు బలి చేస్తున్నారు. తప్పుడు కేసులతో వికటాట్టహాసం చేస్తున్నారు. పౌర హక్కులకు రక్షణ కల్పించాల్సిన ఏలినవారే రాజ్యాంగ స్ఫూర్తిని అపహాస్యం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న ఆటవిక పాలన నాజీల పాలనని తలపిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను, అక్రమాలను ప్రశ్నించిన వారిపై పాలకులే పగబట్టడం ఏ పాకిస్తాన్లోనూ, ఆఫ్ఘనిస్తాన్లో చూస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్కి ఆ ఘనకీర్తిని అంటగట్టేసింది ఏపీలోని కూటమి ప్రభుత్వం. ఇవన్నీ చాలవన్నట్లుగా ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసే కుట్రల దగ్గర నుంచి మొదలు పెడితే జగన్ పాలనలో అమల్లోకి వచ్చిన ప్రతి సంస్కరణకి సమాధి కట్టాలని చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. 7.5 నెలలుగా ఏపీలో ఇంత విధ్వంసం చేసిన పాలకులు మిగిలిన 4 ఏళ్లు ఏం చేస్తారన్న ఆలోచనే ప్రజలను వణికిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి దేశమంతా అబ్బురపడేలా చరిత్రలో కానీ విని ఎరుగని రీతిలో విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకువచ్చారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేశారు. ఇంగ్లీష్ విద్యని సర్కార్ బడుల్లోకి తీసుకువచ్చారు. కానీ అధికారంలో వచ్చిన నాటి నుంచి పేద మధ్యతరగతి విద్యార్థుల మీద చంద్రబాబు ప్రభుత్వం తమ ద్వేషాన్ని వెళ్లగక్కుతూనే ఉంది. లక్షల మంది పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తూ జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టిన మహా విద్యా యజ్ఞంపై విషం చిమ్ముతోంది. పాఠశాల విద్యను తిరోగమనం బాట పట్టిస్తోంది. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇటు విద్యాశాఖ మంత్రి లోకేష్ తండ్రి కొడుకులిద్దరూ కలిసికట్టుగా సర్కార్ బడులను విధ్వంసం చేయటానికి పూనుకున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్ సర్కార్ 1,000 ప్రభుత్వోన్నత పాఠశాలల్లో సిబిఎస్ఈ బోధనను అమల్లోకి తెస్తే చంద్రబాబు సర్కార్ దాన్ని రద్దు చేసేసింది. అలాగే విద్యార్థుల్లో ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన టోఫెల్ శిక్షణను అధికారంలోకి వచ్చి రాగానే 2024 జూన్లో రద్దు చేసి పారేశారు. తర్వాత ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు సిబిఎస్ఈ ప్రమాణాలు అందుకోలేకపోతున్నారని చెబుతూ 1000 ప్రభుత్వ పాఠశాలల్లో అమల్లోకి తెచ్చిన సిబిఎస్ఈ బోధనను రద్దు చేశారు. అలాగే విద్యార్థులు తక్కువగా ఉన్నారన్న సాకుతో అక్కడి ఉపాధ్యాయులను సర్దుబాటు పేరుతో బదిలీ చేసేసింది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తీసేసి పేద మధ్యతరగతి విద్యార్థులను శపించే కుట్రకి పదును పెడుతోంది. ప్రజలను లక్ష్యంగా చేసుకొని కుట్రలు పన్నుతున్న ప్రభుత్వం ఈ దేశంలో ఇప్పటిదాకా లేదు, ఇకపై కూడా రాదు. ఒక్క చంద్రబాబు ప్రభుత్వమే ఆ దిశగా పరుగులు పెడుతోంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్రలు పన్నుతున్న కూటమి సర్కార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రైవేటు బీమా కంపెనీలకు అప్పగించే పన్నాగాలకు తెరతీసింది. ఏపీ ప్రజలకు ఎలాంటి జబ్బు చేసినా 25 లక్షల రూపాయల వరకు చికిత్సకి పైసా చెల్లించక్కర్లేని ధైర్యం ఇచ్చిన పథకం ఆరోగ్యశ్రీ. రోగం వస్తే తమ కుటుంబం మొత్తం వీధిన పడాల్సిందేనా అన్న ఆందోళనను తరిమి కొట్టే ధైర్యం అది. అలాంటి ఆరోగ్యశ్రీ పథకానికి తూట్లు పొడవటమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. ఇకపై ఏపీ ప్రజల ఆరోగ్యాలు ప్రైవేటు బీమా కంపెనీల గుప్పిట్లో ఉంటాయన్నమాట. ఇకపై కార్పొరేట్ వైద్యం ఉచితం అన్న భరోసా లేదు. బీమా కంపెనీలు చెల్లించే మొత్తం వరకే ఉచితం, మిగిలింది రోగులు కట్టుకోవాల్సిందే. అంత స్తోమత లేదంటే ఎవరి చావు వాళ్ళు చావాల్సిందే. ఇన్ని వైఫల్యాలతో కుట్రలతో ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ ని సర్వనాశనం చేసేసిన చంద్రబాబు ప్రభుత్వం శాంతి భద్రతలను పూర్తిగా గాలికొదిలేశారు. హింసాత్మక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ ని మార్చేశారు. మరోవైపు భావ ప్రకటన స్వేచ్ఛ గొంతుపై కత్తి కట్టి ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులతో పైశాచికంగా విరుచుకుపడుతోంది. హిట్లర్ పాలనను గుర్తుకు తెస్తూ చెలరేగిపోతోంది. తమ ఆటవిక పాలన నుంచి ప్రజలను మభ్యపెట్టడానికి డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతూ ఈ దారుణాలను ప్రశ్నిస్తే సోషల్ మీడియా యాక్టివిస్టులపై విరుచుకుపడుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల సంగతేంటని ప్రశ్నిస్తే అరెస్ట్, శాంతి భద్రతలను పరిరక్షించటంలో పాలకుల అసమర్థతను నిలదీస్తే తప్పుడు కేసు, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపితే అర్ధరాత్రి అరెస్టులు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా 7.5 నెలలుగా తమ అరాచక పాలనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నరకం చూపిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ.